ఈ వీక్ స్టాక్ మార్కెట్‌లో 4 ఐపీఓస్ అనేది లిస్ట్ అవ్వబోతున్నాయి. వీటిలో బిగ్గెస్ట్ బజ్ క్రియేట్ చేస్తున్నవి ఏంటి అంటే క్లార్నా, జెమినీ అండ్ ఫిగర్. క్లార్నా వచ్చేసి బై నౌ పే లేటర్ ఇండస్ట్రీలో లీడర్. సో, దీనికి వరల్డ్ వైడ్ చూసుకుంటే 150 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అండ్ రిటైల్ జైంట్స్ లైక్ వాల్మార్ట్, మేసీస్‌తో పార్ట్నర్‌షిప్స్ అయితే ఉన్నాయి. సో, మీరు గనక ఫిన్‌టెక్ లవర్ అయితే దిస్ ఈస్ ఎ మస్ట్ వాచ్ స్టాక్. జెమినీ వచ్చేసి కాయిన్ బేస్ లాగా ఇది ఇంకొక క్రిప్టో ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్. సో, వీళ్ళ ప్లాట్‌ఫార్మ్‌లో ఆల్మోస్ట్ 70+ కాయిన్స్ అనేవి ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. సో, రీసెంట్‌గా క్రిప్టో హైప్ వల్ల బుల్లిష్ సర్కిల్ హై ఐపీఓ ప్రైజెస్‌కి ఎలా అయితే ఓపెన్ అయిందో, ఈ స్టాక్ కూడా అలాగే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఫిగర్ వచ్చేసి ఏఐ అండ్ బ్లాక్ చైన్ బేస్డ్ హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రొవైడర్. అంటే మీకు గనక ఓన్ హౌస్ ఉంటే, ఆ ఓన్ హౌస్ వాల్యూ మీద మీకు మినిట్స్‌లో లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంతకీ ఈ లిస్ట్ ఆఫ్ ఐపీఓస్‌లో ఏది కొనొచ్చు అంటే షార్ట్ టర్మ్ ఫ్లిప్ కోసం అయితే, అంటే ప్రీ ఐపీఓ షేర్స్ కొని లిస్టింగ్ రోజు అమ్ముదాం అనుకుంటే మాత్రం బెటర్ కన్సిడరింగ్ క్లార్నా అండ్ జెమినీ. అదే లాంగ్ టర్మ్ హోల్డ్‌కి అయితే ఏ ఐపీఓస్ కొనొద్దని సజెస్ట్ చేస్తాను. దానికి రీజన్ ఏంటి అంటే హైప్ తగ్గిన తర్వాత ఐపీఓస్‌లో ఆల్మోస్ట్ 80-90% ఒక డ్రా డౌన్ అనేది చూస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్‌గా లిస్ట్ అయిన ఐపీఓస్ లైక్ ఫిగ్మా గాని, బులిష్ గాని ఆల్మోస్ట్ 50% డిప్ అయితే అయింది. సో, బాటమ్ లైన్ ఏంటి అంటే క్విక్ గెయిన్స్ కోసం జెమినీ అండ్ క్లార్నాకి బెటర్ ఛాన్సెస్ అయితే ఉంది. అదే లాంగ్ టర్మ్ కోసం అయితే కొంచెం వెయిట్ చేసి కొంటే మీకు బెటర్ ప్రైజెస్‌లో మీరు ఈ కంపెనీస్ అనేది కొనొచ్చు. ఈ ఐపీఓస్‌లో మీరు ఏ కంపెనీ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు? అండ్ దానికి రీజన్ ఏంటి అనేది కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.